యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యము నిమిత్తం ప్రత్యేక అంశం ఆశీర్వాదం. ఈ అంశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. భిన్నమైనటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు ఆశీర్వాదముగా ఉంటారు. ఇది మనం ధ్యానించనయ్యున్న అంశం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇమ్మని యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన వాడు ఆశీర్వాద కారణముగా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన వాడు తాను పనిచేస్తున్న చోట, తాను నివసిస్తున్న స్థలంలో ఆశీర్వాద కారణంగా ఉంటాడు. మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోవచ్చు. మీ సహవాసం, మీ యొక్క నివాసం ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది. నేను దేవుని పరిచర్యకు వచ్చి 24 సంవత్సరాలు పూర్తవస్తుంది. నేను ఏ స్థలంలో నివసించినా ఆ స్థలంలో ఆ చుట్టుపక్కల వారికి ఆశీర్వాదంగా ఉన్నాను. ఇది వారు గుర్తెరిగి చెప్పిన మాట. అబ్రహాము ఆశీర్వాద కారణముగా ఉన్నాడు. అబ్రహామును దీవించిన వారు దీవించబడ్డారు. అబ్రహాము ఏ స్థలాల గుండా ప్రయాణం చేశాడో ఆ స్థలాలన్నింటిలో అతడు అక్కడి ప్రజలకు దీవెనగా మారాడు. హేతుకుమారులు అబ్రహామును పిలిచిన పిలుపు, నీవు మా మధ్య మహారాజులా ఉన్నావు, నీ కొరకు మేము ఏదైనా చేయగలుగుతాం, నీవు అడిగితే ఇస్తాం అని అడిగారు. దేవుని పిల్లలు అన్యుల మధ్య జీవిస్తున్నప్పుడు, దేవుని పిల్లలు అన్యుల మధ్య జీవిస్తున్నప్పుడు వారు గుర్తెరగగలుగుతారు, అన్యజనాంగం ఈ వ్యక్తి మనకు దీవెనగా ఉన్నాడు అని. ఎందుకనగా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఒక విశ్వాసి యొక్క ప్రవర్తన, విశ్వాసి యొక్క ప్రార్థన, విశ్వాసి యొక్క నీతియుక్త న్యాయపరమైన జీవితం, పరిశుద్ధత ఇతరులకు దీవెనకరంగా ఉంటాయి. మన కమిటెడ్ లైఫ్, సేవార్థం మనం తీసుకున్న నిర్ణయాలు ఇతరులకు దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి విశ్వాసి దీవెనకు కారకుడు, విశ్వాసి దీవెనకు కారకుడు. ఇది బైబిల్లో అనేక మంది జీవితాల్లో రుజువైంది. బాప్తిస్మం ఇచ్చు యోహాను 30 సంవత్సరాల వయసులో చనిపోయాడు, చంపబడ్డాడు.
బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టినందుకు ఆ తరములో అతని రిలేటెడ్ పీపుల్, అతడు నివసించిన స్థలంలో, అతడు వాక్యం చెప్పిన స్థలంలో, అతడు తిరిగిన స్థలాల్లో ఉన్న జనులు అందరూ సంతోషించిరి అని వాక్యం చెబుతాను. బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టినందుకు సంతోషించారట. హీ ఈస్ ద బ్లెస్సింగ్ టు అదర్స్. విశ్వాసి ఇతరులకు దీవెనకరంగా ఉంటాడు. ఇది వాస్తవమైనటువంటి సత్యము. విశ్వాసిని బట్టి దేవుడు కూడా దీవెనలు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు ఏర్పరచుకొనిన జనాంగం ఎక్కడ ఉంటే అక్కడ దీవెన, ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకు ఆదరణ. ఇది వాక్యంలో మనకు కనిపిస్తుంది. మొర్దెకై, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు పినతండ్రి కుమారుడు మొర్దెకై అన్య దేశములో ఉన్నాడు. అహష్వేరోషు రాజు పరిపాలనలో ఈ యొక్క మొర్దెకై ప్రధానిగా చేయబడ్డాడు. అతనిని చూచి ఆ దేశములో వారందరూ సంతోషించారట. హీ బికేమ్ ద బ్లెస్సింగ్ టు ద నాన్ జ్యూస్. యూదేతరులకు, అన్యులకు అతడు దీవెనకరంగా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, ఒక విశ్వాసి ఎప్పుడూ కూడాను తన ప్రవర్తన ద్వారా, తన బోధ ద్వారా, తన జీవితం ద్వారా ఇతరులకు మేలు కలుగజేసేవాడుగానే ఉంటాడు. సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషర్, క్రిస్టియన్. ఆయన మన ఆంధ్ర రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్ చేసిన ఆయన. రాజమండ్రి బ్రిడ్జి, ధవళేశ్వరం ఆనకట్ట కట్టినటువంటి ఘనుడు. ఆయన మన తెలుగు ప్రజలకు దీవెనగా ఉన్నాడు. సర్ ఆర్థర్ కాటన్. ఆయన 120 సంవత్సరాల క్రితం కట్టించిన రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ ఉంది చూశారు, అది ఇప్పుడు వాడకంలో లేదు, తీసేశారు. పై భాగం దిమ్మలు ఉన్నాయి చూశారు. మరలా ఇంకో బ్రిడ్జ్ వేసి దాని మీద 100 సంవత్సరాలు వాడుకోవచ్చు పాదచారులు, 2 వీలర్స్ అని చెప్పారు. ఈ మధ్య కాలంలో 40-30 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జిలు ఊగిసలాడిపోతుంది. విశ్వాసి దీవెనకరం, విశ్వాసి ఉండుట దీవెనకరం. విశ్వాసి తన ప్రవర్తన ద్వారా దీవెనకరంగా ఉంటాడు. ఇది వాస్తవం. దేవుడు కొందరి జీవితాలు ఆధారంగా మరికొందరిని దీవించటం బైబిల్లో కనిపిస్తుంది. మొదట మనం యాకోబును గురించి చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనంలో, యోసేపును కన్న తరువాత యాకోబు తన ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాడు. యాకోబు మామగారైన లాబాను గారి ఇంట 20 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 20 సంవత్సరాల్లో అతడు తన మామగారికి దీవెనగా ఉన్నాడు, ఆశీర్వాదంగా ఉన్నాడు. ఒంటరిగా చేతి కర్రతో యోర్దాను దాటి లాబాను ఇంటికి చేరాడు, తల్లిదండ్రుల యొక్క కోరిక మీద. యాకోబు ఏశావు తనపై పగబట్టాడని తల్లి బాధపడి, నీ అన్న నిన్ను చంపేస్తాడేమో, ఒకే దినం ఇద్దరిని పోగొట్టుకోలేను, నువ్వు వెళ్ళిపో అని చెప్పించింది. ఇస్సాకు చెప్పాడు,
నీ మామగారింటికి వెళ్ళు, నీ తల్లి యొక్క సోదరుడి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని వివాహం చేసుకొని కూడా చెప్పాడు. అక్కడ పంపించాడు. యాకోబు ఒంటరివాడిగా వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. నా మాట వింటున్నారా? ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు ఎంతగా దీవించాడంటే, అతడికి ఆశ్రయం ఇచ్చినందున లాబాను దీవించబడ్డాడు. ఈ వచనం చదువుతాను చూడండి. లాబాను యాకోబుతో మాట్లాడుతూ, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని నేను తెలుసుకొంటిని అని చెప్పాను. నిన్ను బట్టి నీ దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించాడు. నీ కటాక్షం నా మీద ఉంచి నాతో ఉండవా అని అడుగుతున్నాడు. యాకోబు లాబాను ఇంటికి దీవెనగా పరిగణించాడు. లాబాను మందలు వృద్ధి చెందాయి. లాబాను ఇంట ఉన్న యాకోబు సంపాదించిన ఆస్తులన్నీ తన ఇంట ఉంటే అతనివిగా భావించి లాబాను మరింత సంబరపడ్డాడు. నేను అడుగుతున్నాను సహోదరుడా, నీ ఉద్యోగ స్థలంలో, నీవు ఉద్యోగం చేస్తున్న చోట, నీ సహచరుల మధ్య, సహోద్యోగుల మధ్య నీవు దీవెనగా ఉన్నావా? ఈయన ఉండటం మాకు దీవెనండి అని చెప్పగలుగుతున్నారా? లాబాను యొక్క ఇంట యాకోబు పనిచేసిన కాలం లాబానుకు దీవెనకరంగా మారింది. మనం ఉంటున్న అపార్ట్మెంట్లో, మనం ఉంటున్న కాలనీలో మనం దీవెనకరంగా ఉన్నామా? నేను నివసిస్తున్న స్థలంలో దేవుని అద్భుత హస్తం నాకు తోడుగా ఉండటం వల్ల నేను ఎన్ని స్థలాల్లో ఉన్నానో ఆ స్థలాలలో ఉన్న ప్రజలు చెప్పారు, యు ఆర్ ద బ్లెస్సింగ్ టు అస్, మీరు మాకు దీవెన అని. మన ప్రజెన్స్ వారికి దీవెనగా మారాలి. అప్పుడు మనం దేవుని పిల్లలంగా రుజువు అవుతాము. నిన్ను బట్టి నీవు నివసిస్తున్న స్థలాల మధ్య దేవుడి దీవెన ఇవ్వాలి. అలా ఇవ్వాలి అని అంటే నీ జీవితం దేవునితో సరి అయినదిగా ఉండాలి. రెండవ వ్యక్తిని యోసేపును చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినది. ఫోతేఫరు అనేటువంటి రాజ సంరక్షక సేనాధిపతి, ఐగుప్తు దేశపు రాజ సంరక్షపు సేనాధిపతి ఫోతేఫరు ఐగుప్తీయుడు. ఇతనికి ఇష్మాయేలీయులు యోసేపును అమ్మేశారు. యోసేపును బానిసగా కొనుక్కున్నాడు, తెచ్చి తన ఇంట ఉంచుకున్నాడు. అప్పుడు యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినది అంతయు యెహోవా సఫలము చేసెను అనియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద కటాక్షం కలిగింది. అతనికి సమస్తం అప్పగించాడు ఫోతేఫర్. 5వ వచనం చదువుతాను. అతడు తన ఇంటి మీద కలిగి ఉన్నది అంతయు అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. యోసేపు నిమిత్తము ఫోతేఫరు యొక్క పొలము దీవించబడెను, ఇల్లు దీవించబడెను, వ్యాపారములు దీవించబడెను. ఫోతేఫరు ఇంట యోసేపు దీవెన కారణంగా మారాడు. కారణము దేవుడు దీవించాడు. నేను నాతో పనిచేసిన తమ్ముళ్ళు కొందరిని దీవెనగా భావించాను. మొట్టమొదట నా దగ్గర విక్రమ్ కుమార్ అని ఉండేవాడు.
వెరీ డెడికేటెడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. 400 ఎపిసోడ్స్ నాతో చేయటానికి ఆ బిడ్డ ఉన్నాడు. అతడు నాకు ఆశీర్వాదంగా మారాడు. తర్వాత నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సంగతి. అలాగే నా దగ్గర తమ్ముడు మహేంద్ర ఉన్నాడు, అన్నగారు శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళు దీవెన కారణంగా ఉన్నారు. ధర్మ ఉన్నాడు, దీవెన కారణంగా ఉన్నారు. వారు ఉండుట నాకు దీవెనగా నేను భావించాను. ఎందుకంటే వారి కమిట్మెంట్, వారి వర్క్ స్టైల్, వారు దేవునికి నమ్మకంగా ఉండి శ్రద్ధగా పనిచేయటం వల్ల కలిగిన దీవెన ఉన్నతమైనదిగా నేను గ్రహించగలిగాను. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. నీవు నిజమైన విశ్వాసం అయితే నీ పనితీరు ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది. నీవు ప్రోత్సాహకారిగా ఉంటావు. నీవు అభివృద్ధి వారధివిగా ఉంటావు. నీ వల్ల ఎవరికి నష్టం కలగదు. ఎందుకంటే నష్టం చేసే ఉద్దేశం నీకు ఉండదు కనుక. నువ్వు నిజమైన విశ్వాసం అయితే నీ యజమానునికి నీవు నష్టం చేయటానికి ఇష్టపడ్డావు. ఫతేఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి శయనించడానికి ఆహ్వానించిన నష్టం చేయటానికి, యజమానుడికి నష్టం చేయటానికి యోసేపు అడుగు ముందుకేయలేదు. అర్థమవుతుంది? దీవెనగానే ఉన్నాడు. అతని కుటుంబానికి దీవెనగా ఉన్నాడు యోసేపు. యాకోబు లాబాను కుటుంబానికి దీవెనగా ఉన్నాడు. అలాగే ఏలియా భక్తుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవదని అహాబు రాజుతో చెప్పేశాడు. దేవుని మాట చొప్పున చెప్పాడు, సొంత మాట కాదు. అలాగున ఆ ఇజ్రాయేల్ దేశంలో వర్షం ఆగిపోయింది. ఆ సమయంలో కిదురోను వాగుకు వెళ్ళాడు. అక్కడ కెరీతు వాగుకు వెళ్ళాడు. కెరీతు వాగులో కాకోలముల చేత ప్రభు ఏలియాని పోషించాడు. ఆ తరువాత ప్రభు చెప్పాడు, ఈ వాగు ఎండిపోయింది కనుక నీవు సారెపతుకు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది అన్నాడు. ఆ ఇంట ఉండమన్నాడు. ఎవరైనా ఊహిస్తారా? కరువు కాలంలో విధవరాలు ఇంట దాక్కుంటాడు అని ఎవడని అనుకుంటాడా? సారెపతి వెళ్ళాడు, విధవరాలు ఎదురైంది, ఆమెను కలుసుకున్నాడు, ఆ ఇంటికి పోయాడు. 3.5 సంవత్సరాలు ఆ ఇంట ఉన్నాడు ఏలియా. అక్కడ ఉన్నప్పుడు ఆ విధవరాలి ఇంట ఆర్థిక స్థితి చాలా పతనమైనదిగా ఉంది. ఆ ఒక్క రోజుకు పిండి నూనె ఉన్నాయి ఆ వృద్ధురాలు ఆ బిడ్డకు తనకున్న కుమారుడికి పెట్టుకోవటానికి. ఏలియా అన్నాడు, మొదట నా కోసం అప్పం చేసి తీసుకురమ్మన్నాడు. ఆమె అలాగే చేసింది. 3.5 సంవత్సరాలు ఏలియా ఆ ఇంట ఆశీర్వాదం ఇచ్చాడు. ఏలియాని పోషించడానికి దేవుడు విధవరాలి ఇంట ఆహార సమృద్ధిగా, నూనె తగ్గలేదు, పిండి తగ్గలేదు. గొప్ప ఆశ్చర్యక్రియ దేవుడు చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. ఆ దినానికి సరిపడ ఆ దినం అనుదిన ఆహారం దేవుడు వారికి ఇచ్చాడు. ఏలియా విధవరాలి ఇంట ఆశీర్వాదముగా ఉన్నాడు. యోసేపు ఫతోఫరు ఇంట, యాకోబు లాబాను ఇంట, ఏలియా విధవరాలి ఇంట ఆశీర్వాదంగా ఉన్నారు. ఇక మనం సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనానికి వస్తే, మందసము ఒబేదెదోము అనే అన్యుని ఇంట ఉంచబడింది. ఒబేదెదోము అనే అన్యుని ఇంట మందసము ఉంచబడింది. 3 మాసాల పాటు ఆ మందసం అక్కడ ఉంది. ఆ 3 మాసాలు మందసము ఆ ఇంట ఉన్నందున దేవుడు ఒబేదెదోము ఇంటిని
అతను కలిగిన దానిని ఆశీర్వదించాడు. ఇది తెలిసిన ఆ దావీదు చక్రవర్తి తన ఇంటికి తెచ్చుకోవటానికి సిద్ధపడ్డాడు. మందసము ఎవరి ఇంట ఉన్నది? ఒక అన్యుని ఇంట ఉన్నది. ఆ అన్యుని ఇంట మందసము యొక్క ప్రజెన్స్ వారికి దీవెన కలిగించింది. నీవు దేవుని యొక్క మందిరము. ఇప్పుడు మందసం ఎక్కడుంది? నీ హృదయమే మందసం. పాత నిబంధనలో మందసం తుమ్మ చెక్కతో చేయబడి బంగారపు రేకు తాపడం చేయబడింది. దాని యందు మన్నా కలిగిన పాత్ర, అహరోను యొక్క చిగురించిన కర్ర, 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు వ్రాయబడినవి ఉంచబడ్డాయి. అంటే దేవుని యొక్క సన్నిధి అక్కడుంది. ఆ చెక్కబెట్టి తుమ్మ పెట్టిలో దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దేవుని యాజకత్వము, దేవుని యొక్క నిత్యత్వాన్ని సూచించే, జీవాహారాన్ని సూచించే ఆ మన్నా పాత్ర అందులో ఉన్నాయి. అవి ఓబేదెదోము ఇంట ఉంచబడినప్పుడు వితిన్ 3 months ఎక్స్ట్రాడినరీ బ్లెస్సింగ్, డెవలప్మెంట్ ఆ కుటుంబానికి వచ్చింది. ఆ ప్రాంతంలో తెలిసిపోయింది మందసం ఉంది వీళ్ళింట్లో, అందుకే వీళ్ళంత అభివృద్ధి చెందారని. అర్థమవుతుందా? మందసము ఓబేదెదోము ఇంట ఆశీర్వాదముగా ఉంది. నీవు ఆశీర్వాద కారణముగా ఉండాలి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా దేశము యొక్క సైన్యాధ్యక్షుడు నయమాను అనేటువంటి ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు ఉన్నాడు. అతను ఇశ్రాయేలు రాజ్యం మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఒక చిన్న పిల్లను చెరగా పట్టుకొని ఇంటికి తీసుకుపోయి భార్య దగ్గర పనిపిల్లగా పెట్టాడు. ఆ చిన్న పనిపిల్ల నయమాను పట్ల ప్రేమ కలిగి దయ చూపించింది. తనకు తెలిసిన ఒక విషయాన్ని యజమానురాలతో చెప్పింది. అదేమిటంటే, నా యజమానుడు నీ భర్త నయమాను కుష్ఠవ్యాధి గలవాడు, ఇశ్రాయేలులో ప్రవక్త దగ్గర ఉండాలి, అక్కడికి వెళ్ళమని చెప్పింది. నయమాను ఆ చిన్న బిడ్డ యొక్క క్యారెక్టర్ని బట్టి, తన భార్య చెప్పినటువంటి ఆమె వ్యక్తిత్వాన్ని బట్టి రాజు దగ్గరికి వెళ్ళి సిఫారసు లేఖ తీసుకొని ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి యోర్దానికి వెళ్ళి మునగమంటే అక్కడ మునిగి స్వస్థత పొంది తిరిగి రాజ్యానికి వచ్చాడు. ఆ చిన్న బిడ్డ, ఆ చిన్న కుమార్తె నయమాను ఇంట ఆశీర్వాదంగా ఉంది. నయమాను ఇంట ఆశీర్వాదంగా ఉంది. దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నా ఆశీర్వాదమే. దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నా ఆశీర్వాదమే. మా పెద్దబాబు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆంధ్ర యూనివర్సిటీలో. 6వ తరగతి చదివేటప్పుడు నేను గ్రీన్ ఫీల్డ్స్ స్కూల్లో పెట్టాను. అక్కడ 6వ తరగతి చదువుతూ వాడు తన తోటి విద్యార్థులకు ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఆ తర్వాత హెచ్ఎం నాకు చెప్పారు, దిస్ బాయ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు అవర్ స్కూల్. అక్కడ ఆ బిడ్డ ఉన్న కాలమున ఆ పాఠశాలలో ప్రిన్సిపల్ గారు చెప్పారు, స్వయంగా దీవెన చూశారు వాళ్ళు. దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. నేను 3 సంవత్సరాలు రేడియో విశ్వవాణిలో పనిచేశాను. నేనున్న కాలము ఆ పరిచర్యలో ఆశీర్వాదంగా ఉన్నాను. గ్రేట్ డెవలప్మెంట్ నేను పనిచేసిన ప్రాంతాల్లో తీసుకుని వచ్చాను. ఇవాళకి 20 ఏళ్ళు అయిపోయింది మానేసి. నేను ఇప్పటికీ నా పేరు ప్రస్తావనకి వస్తూనే ఉంటుంది ఆ కార్యాలయంలో. సోదరుడ, సోదరి, దేవుని యొక్క గొప్ప కృప మనకు దొరికింది. మనం రక్షించబడ్డాం. మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. విశ్వాసులు నూతన సృష్టి, పాతవి గతించాయి,
సమస్తం కృతమయ్యాయి. విశ్వాసి తన కుటుంబంలో ఆశీర్వాదంగా ఉండాలి, తన జనాంగానికి ఆశీర్వాదంగా ఉండాలి. యోసేపు తనను పగబట్టిన అన్నల కుమారులకు తాను పదవిలోకి వెళ్ళిన తరువాత ఆశీర్వాదంగా ఉన్నాడు. కొందరు ఉన్నతమైన పదవులు అలంకరించిన వారు తమ రక్త సంబంధికులను మర్చిపోతారు. నేను విన్నాను, ఒక మహోన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి తన కుటుంబాన్ని పట్టించుకోలేదని. ఒక మహోన్నత స్థాయికి వెళ్ళిన ఒక మహిళ తన తల్లిని విడిచిపెట్టిందని. ఎందుకు నేను చెబుతున్నానంటే, అన్యునికి విశ్వాసికి వ్యత్యాసం అదే. విశ్వాసి దేవుని యొక్క నూతన సృష్టి. విశ్వాసి దేవుని యొక్క నూతన సృష్టి. పాతవి గతించాయి, ఆదాము నుండి సంక్రమించినవి గతించాయి. అసూయ, ద్వేషం, పగ, స్వార్థం, లాభాపేక్ష గతించిపోయాయి. నిస్వార్థంగా ప్రేమించి అగాపే ప్రేమ కనపరిచి ప్రేమతో ఫలాలను పంచి ఆదుకునేటువంటి ఒక వ్యక్తి ఉద్భవించాడు. అతడే విశ్వాసం అంటే. కనుక పాతవి గతించాయి, సమస్తం కృతమయ్యాయి. పరిశుద్ధులైన పౌలు ఒకప్పుడు యూదులను హింసించువాడుకున్నాడు, సువార్త ప్రకటనదారులను చంపేవాడుకున్నాడు. అలాంటి వాడు యేసును అంగీకరించిన తరువాత దీవెనగా మారాడు. సంఘానికి దీవెనకరమైన పాత్రగా దేవుడు అతన్ని మార్చేశాడు. పౌలు సంఘానికి దీవెన. క్రొత్త నిబంధనలో 13 పుస్తకాలు ఆయన రాసినవే ఉన్నాయి. ఒక విధంగా నియర్లీ 50% ఆఫ్ ద బుక్స్. 27లో 13 అంటే ఇంచుమించుగా 50%, ఒకటి తప్ప పౌలు గారు రాసినవే పత్రికలు. కనుక నీవు దీవెనకరంగా ఉంటావు. నిన్ను బట్టి దేవుడు ఇతరులను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును బట్టి దేవుడు ఇతరులను దీవించాడు. యోసేపును బట్టి ఫతేఫర ఇల్లు, యాకోబును బట్టి లాబాను ఇల్లు, ఆ చిన్నదానిని బట్టి సిరియా సైన్యాధ్యక్షుని ఇల్లు, మందసాన్ని బట్టి అబేదేదు మన అన్యుని ఇల్లు, అలాగే ఏలియాను బట్టి సారెపతి విధవరాలి ఇల్లు దీవించబడ్డాయి. నిన్ను బట్టి నీ నివాస స్థలాలు దీవించబడాలి. అలా నీవు సిద్ధపడాలి. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. మీరిచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు. మేము ఇతరులకు దీవెనగా ఉన్నామా, బర్డెన్గా, భారంగా ఉన్నామా? మమ్మల్ని మేము పరీక్షించుకుంటానికి సహాయం చేయండి. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. రక్షించబడిన వారు ఇతరులకు దీవెనగా ఉండాలి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైననుగాక. ఆమేన్.